కాపాడేలా షాదీ మంజిల్ ను నిర్మించాం. షాదీ మంజిల్ ప్రజల ఆస్తి, దీనిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆ దేవుడే దిగివచ్చి వర్క్ ఆస్తులు ఎవరికైనా ఇవ్వమన్నా నేను ఇవ్వను. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా దేవుడు ఆస్తులు కాపాడమని చంద్రబాబు చెప్పారు. నా టర్మ్ అయిపోయిన తర్వాత వర్క్ దొంగలకు, బ్లాక్ మెయిలర్లకు, రియల్టర్లకు పండుగ. నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు ఒక్క అంగుళం భూమి కూడా పోనివ్వను. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, మా కార్యకర్త బాగా పనిచేశాడు, ఫోన్లు చేస్తున్నారు. బాగా పనిచేస్తే దేవుడి ఆస్తులు ఇచ్చేయాలా? అది కుదరదు. వైజాగ్ నుంచి అనంతపురం వరకు ప్రతిరోజు ల్యాండ్ మాఫియాతో పోరాడుతూనే ఉన్న వర్క్ ఆస్తులు కాపాడమని హిందువులు ముందుకు వస్తున్నారు. మసీదు కమిటీ వారు రాలేదు. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత నాది, ప్రభుత్వానిది. షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వర్క్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, ఏపీ వర్క్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మున్సిపల్ కమిషనర్ నందన్ తో కలిసి మంగళవారం కోటమిట్టలోని షాదీ మంజిల్ ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న మరమ్మతులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పరిశీలన అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ, నారాయణను మంత్రిగా, నేను మేయర్ గా ఉన్నప్పుడు షాదీ మంజిల్ ను ప్రారంభించాం. రాబోయే 100 ఏళ్ల వరకు ప్రజలకు ఉపయోగపడాలని నిర్మించాం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మా డిజైన్లు మార్చేసింది. నెల్లూరులో పీటీ స్లాబ్ తో నిర్మించిన మొట్టమొదటి నిర్మాణం ఇది. ప్రజలపై భారం పడకూడదని 20 లక్షల రూపాయలతో మంత్రి నారాయణ ఎంపీ విపిఆర్ హైరర్ సామాగ్రిని ఉచితంగా అందించారు. రానా వెనక్కి రానా సాయంత్రం రానా తీసుకోపోతే అతను లోపల ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. మామ చెప్పాను గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మాజీ మేయర్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు షాదీ మంజిల్ని ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గత కొంతకాలంగా ఉన్నటువంటి మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ అన్ని టేకప్ చేస్తున్నాం. దీన్ని ఒక అధునాతన షాదీ మంజిల్గా నిర్మించుకొని దీన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా దీన్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, దీని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అంటే స్టార్ట్ చేయడం, వదిలేయడం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ ఇటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఒక స్టాండర్డ్ మోడల్లో ఎప్పటికి కూడా సస్టైనబుల్ మోడల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అబ్దుల్ అజీజ్ గారు ఒక ప్రణాళిక, కార్పొరేషన్ వారు కలిసి ఒక ప్రణాళిక రచించారు. ఖచ్చితంగా ఆ మేరకు దీన్ని ఎప్పటికీ కూడా ఒక సస్టైనబుల్ మోడల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ స్థానిక నాయకులు, కమ్యూనిటీ లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క షాదీ మంజిల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క షాదీ మంజిల్ 2014లో నేను మేయర్గా ఉన్నప్పుడు
మంత్రి నారాయణ గారు కలిసి దీనికి ఆ రోజుల్లో స్టార్ట్ చేశాం. ఇంత పెద్ద షాదీ మంజిల్ ఎందుకు అని చెప్పారు అప్పుడు. కానీ ఈ రోజుకి కాదు మనం కడుతుండేది, ఇంకో 100 సంవత్సరాల దాకా ఈ షాదీ మంజిల్ ప్రజలకు ఉపయోగపడుతుంది. దానికి కావాల్సిన కార్ పార్కింగ్తో పాటు దానికి కావాల్సినంత స్థాయిలో 2 అంతస్తులు కట్టడం, మా డిజైన్లో 3వ అంతస్తులో కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి కొన్ని గెస్ట్ రూమ్స్ కానీ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు మా డిజైన్ని మార్చేశారు. బహుశా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 14 నుంచి 24 దాకా మీరు చూస్తే పీటీ స్లాబ్ అంటే మధ్యలో ఇంకెక్కడ పిల్లర్ గాని ఉండదు, అటువంటి పీటీ స్లాబ్ వేసి స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిల్డింగ్ ఇది. ఉదాహరణకి నెల్లూరులో తీసుకున్న మొట్టమొదటి బిల్డింగ్. అంటే ప్రజలకు ఇచ్చేది ఏదో డబ్బు తక్కువ ఖర్చు అయితే చాలు అనేది కాదు, 10 కాలాల పాటు ఉండాలి, ఉపయోగపడాలి, ప్రజలు దానివల్ల లబ్ధి చెందాలి. ఈ డబ్బులు ఎవరి? ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులు ప్రజలకు పెట్టేప్పుడు అది ఉపయోగించుకోవాలి ప్రజలు కానీ, ఇక్కడ ఉండే సామాజిక వర్గం కానీ దాన్ని ఇది మన ఆస్తి అనే భావన కలగాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 3-4 సార్లు దీనికి విజిట్ చేయడం జరిగింది, మంత్రి గారు నేను కానీ. దీనికి ప్రజలపైన భారం పడకూడదు అని చెప్పి ఆయన ఒక 20 లక్షల రూపాయలతో ఇక్కడికి కావాల్సిన వంట సామాగ్రి కావచ్చు, ఇక్కడ కావాల్సిన చైర్సు, బెంచెస్, ఇవన్నీ టేబుల్స్, భోజనం తినడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ ఆయన చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒకసారి చేస్తే ఒక్కొక్క పెళ్లికి 3-4 కుర్చీలు ఇరిగిపోతాయి. సంవత్సరం అయిన తర్వాత మళ్ళా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. దీనికి కాస్ట్ బేసిస్, రూపాయి ఆదాయం లేకుండా పేద ప్రజల కోసం గతంలో ఎలాగైతే ఇస్తున్నారో, ఎంత ఇక్కడ ఇచ్చేది 11,500, అదే డబ్బులు పెట్టి పేదవాళ్ళకి దీన్ని ఇవ్వబోతున్నాం. అయితే డబ్బులు పెడితే సరిపోతుందా? ఎన్నిసార్లు దీనికి రిపేర్ చేయించుంటారు, ఎన్నిసార్లు చేయించారు. కుళాయిలు వేస్తే పక్కన రోజు కుళాయిలు దొంగతనం అయిపోతాయి. పైన టెర్రస్ పైన చూస్తే మందు తాగి సారాయి సీసాలు, కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ సెక్యూరిటీని పెట్టాలి అనగానే కమిషనర్ గారు నెక్స్ట్ డే సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు 24/7 ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అలాగనే ఎప్పుడో ఒకసారి పెళ్లి వచ్చిన ముందు రోజు కొంతమంది ఇక్కడ క్లీన్ చేయడానికి పిలిచేది కాదు. ఎలా హౌస్ కీపింగ్, పెళ్లి ఉన్నా పెళ్లి లేకపోయినా ఈ మొత్తం ప్రెమిసెస్ని అద్దంలాగా తుడిచిపెట్టుకునే బాధ్యత ఇవ్వడానికి దానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ గాని ఇచ్చి కొంత ఎంతమంది అవసరమో దీన్ని మొత్తం 3 అంతస్తులు, ఇది చిన్న విషయం కాదు. మన ఇళ్లలోనే మామూలు 2-3 వేల స్క్వేర్ ఫీట్కి 2 పనోళ్ళు ఉంటున్నారు. దీనికి ఎంత కావాలి? ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఉంది, ఎంతమంది కావాలి? ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎంత తుడవాలి, ఎంత ఫ్లోరింగ్ ఉంది, దీన్ని బట్టి కావాల్సిన మ్యాన్ పవర్ని కానీ పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం. ఇదే కాదు, రాజకీయ నాయకులు ఈరోజు ఉంటాము, రేపు ఉండము. అధికారులు ఈరోజు ఈ ఊర్లో ఉంటారు, అధికారులు ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి అన్ని ఒక కమిటీ వేసి ఒక కమిటీ బాధ్యతగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కన్వీనర్గా కమిషనర్ గారు ఉంటారు. అలాగనే ఒక 8 మంది సభ్యులతో దీన్ని ఒక కమిటీ అయిపోతున్నాము. అందులో 4 ఈ యొక్క రిలీజియస్ రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక 4 నేస్తాము. ప్రజాప్రతినిధుల్ని, ఈ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని ఒక 4 నేస్తాం. ఎందుకు ప్రజాప్రతినిధులు వేస్తున్నామంటే ఇక్కడ ఏమైనా రిపేర్లు వచ్చినా మంచి చెడ్డ కమిషనర్ దగ్గర పోవడం,
పని చేయించుకోవడం వాళ్ళ బాధ్యత. అలాగనే ఈ నలుగురు రిలీజియస్ లీడర్స్ని వేయబోతున్నాం, అంటే సామాజిక వర్గానికి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవడానికి. అలాగనే ఈ కమిటీకి ఊరికనే అది పేరు కోసం వేసేది కాదు, వీళ్ళపైన బాధ్యత పెడుతున్నాం. ఎప్పుడైతే ఒక 50 మంది పేద ఆడబిడ్డలకి అనాథ పిల్లలకి ఉచితంగా వీళ్ళు ఒక 50 మందికి కనీసం ఎందుకంటే ఏ కళ్యాణ మండపం కానీ 350 రోజుల్లో 100 రోజులు మాత్రమే జరగద్ది, ముహూర్తాలు ఉండవు, అది ఏ కమ్యూనిటీ అయినా. బాకీ 250 రోజులు ఉపయోగంలో పెట్టరు. ఈ కమిటీని వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖాళీగా ఉండే రోజులు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టండి, రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టండి, కొన్ని కాన్ఫరెన్సెస్ పెట్టండి, ఇది బట్టల ఎగ్జిబిషన్ పెట్టియండి. దీన్ని 250 రోజులు ఇంత పెద్ద ఆస్తి 10-15 కోట్లు స్థలం విలువ వేస్తే 40 కోట్లు, స్థలం విలువ కలుపుకుంటే 40 కోట్ల ఆస్తిని మనం ఏమీ ఉపయోగించకుండా 100 రోజులకు వాడుకొని 250 రోజులు ఖాళీగా పెట్టేస్తే అది అధికారులతో అవ్వదు. వాళ్ళకి రోజు చేయాల్సిన పనులు ఉంటాయి. రాజకీయ నాయకుడితో అవ్వదు. అందుకోసమే ఇక్కడ ఉండే వాళ్ళతో ఒక కమిటీ వేసి ఈ 250 రోజులు ఎలాగ డబ్బులు సంపాదించాలి, దీంట్లో ఆ డబ్బులు జనరేట్ చేసి పేద బిడ్డలకి ఫ్రీగా పెళ్లి చేయాలి, వాళ్ళకి అవసరం వచ్చిన స్టార్టప్ కిట్, వాళ్ళకి కావాల్సిన మంచము, వాళ్ళకి కావాల్సిన బేసిక్, ఒక ఇంటికి కొత్తగా కాపురం పోతే బేసిక్ టీవీలు ఫ్రిడ్జ్లు చెప్పను నేను, ఫండమెంటల్గా బేసిక్ పేదవాళ్ళకి ఏం కావాలో ఒక మంచము, దానికి కావాల్సిన పాత్రలు, దానికి కావాల్సిన కిట్తో పాటు ఈ యొక్క కమిటీని వీళ్ళకి ఇచ్చే బాధ్యత ఏంటంటే ఊరికనే ఈ షాదీ మంజిల్ కమిటీ అని చెప్పుకోవడం కాదు. అందుకోసమే మత పెద్దలు కానీ వేస్తున్నా. ఈ అందరు వేసిన తర్వాత ఈ 250 రోజుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి ఈ యొక్క ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి, అలాగనే కొన్ని స్కిల్ డెవలప్మెంట్స్ చేయాలి, పేద పిల్లలకి కావాల్సిన చిన్న సమాజం ఆస్తి ఇచ్చిన తర్వాత ఆస్తి సమాజానికి మళ్ళా పనికి వచ్చేటట్టు చేయాలి. ఇది చాలా తొందరలో నారాయణ గారు కానీ ఇప్పుడే ఫోన్లో కానీ మాట్లాడారు, చాలా తొందరగా ఇచ్చేయాలి అజీజ్, మీరు ఎన్ని రోజుల నుంచి లాగుతా ఉన్నారు దీన్ని, నేను కొనిన కుర్చీలు కానీ పాత అయిపోతున్నాయని చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అవి, మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆర్థికంగా ఏం లేదు. ఇది వచ్చే డబ్బులు జరుగుతుండే అభివృద్ధికి సరిపోతుంది, ఇంకా సాలట్లేదు, చేయాల్సింది చాలా ఉంది. అయినా ఆ యొక్క నిధుల నుంచే ఇది కానీ చేస్తున్నారు. దానికి కానీ కమిషనర్ గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తున్నా, సమాజం అంటే కాపాడడం, రాజకీయాలు చేయొద్దండి. ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, పార్టీలకి సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వంది. ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలు. ముఖ్యంగా ఇది ముస్లిమ్స్ కోసం కట్టింది, దీన్ని కాపాడుకోండి. ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం, ఆడ ఎక్కండి, ఇక్కడ సున్నం కడితే అక్కడ మళ్ళా పాన్ పరాగు తిరిగి ఊస్తూ ఉంటాం. కొద్దిగన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. మన బిడ్డలు పెళ్లిళ్ళు జరుగుతాయి ఇక్కడ, దేవుడు స్థలం ఇది, మన కోసం ఇచ్చారు ప్రభుత్వం, కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు, కాపాడుకోవడం తెలుసుకోండి. రాజకీయ నాయకుల్లాగా కుట్రలు చేసి ఏమంటే మాట్లాడొద్దు. మంచి పనులు చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. మంచిది కాదు ఇది. ఇంత 100 సంవత్సరాలకు ఆలోచించి చేశాం ఇది. ఆ రోజుకి ఆ రోజు అయితే అవసరం లేదు. ఇంకో 10-20 సంవత్సరాలు పుడితే ప్రతి ఇంట్లో కారు ఉంటుంది. ఈరోజు లేకపోవచ్చు. ఒకప్పుడు మన ఇళ్లలో ఏసీలు లేవు, ఈరోజు ప్రతి ఇంట్లో ఏసీ ఉంది, ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ఈరోజు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఈరోజు ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది. అంటే అర్థం ఏంటంటే మనం డబ్బుల వాళ్ళు అయిపోయామని కాదు, అది ఈరోజు బేసిక్ నెసెసిటీ అయిపోయింది. కాబట్టి ఈ యొక్క షాదీ మంజిల్ని అందరూ మంచిగా వినియోగించుకోండి. రేపు ఒకవేళ కమిటీ వేసినప్పుడు అందరు సహకరించి ఆ కమిటీ కానీ మంత్రి నారాయణ గారు వాళ్ళు నిర్ణయిస్తారు, కమిషనర్ గారు నిర్ణయిస్తారు. సో ఆ కమిటీకి మేము కొన్ని పేర్లు ప్రపోజ్ చేస్తాము, మంత్రి గారు దాన్ని ఫైనల్ చేస్తారు. అందరితో కలిసి
దీన్ని ఇంకా ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలని అందరికీ కోరుతున్నాను. దీనికి విభేదిస్తున్నారో ఇది ప్రభుత్వాన్ని విభేదించినట్టు అర్థమైందా? సో కొంతమంది ఉంటారు బ్లాక్ షీప్స్, కొంతమంది బ్లాక్ షీప్స్ ఉంటారు. అందరూ 100కు 100 మంది కడిగిన ముత్యాలు ఉంటే ఇంకెందుకు ఇట్ట మీ సమాజం, మన సమాజం ఎందుకు ఇట్టుంటుంది? మన దగ్గర ఉన్నారు బ్లాక్ షీప్స్ ఉంటారు. బ్లాక్ షీప్స్కి ఎక్కడ వాతలేయాలో అది కానీ వేస్తాం. ఇది నేను చాలా బాధపడుతున్నానండి ఈరోజు. మీ అందరికి చెప్పాల్సిన అంటే నేను ఒక ఆస్తిని కాపాడడానికి అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు. ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్కి దానికి 2 ముతవల్లీలు ఉన్నారండి. 2 ముతవల్లి అంటే మేనేజర్స్ అనుకోండి, అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు, అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్. అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అమ్మేస్తున్నారు. ఇది మిగిలింది. అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కానీ తెలియచేస్తున్నా, వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముతువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చింది. ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగి పాపానికి పోలే. ఇది ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ ఆస్తులు అమ్మేశారు. ఇది అగ్రిమెంట్ చేశారు, ఎవరు అమ్మలేరు కొనలేరు. ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చెల్లవు. అయితే సేల్ అగ్రిమెంట్ చేసేశారు. ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది. ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలుండే ఆస్తిని కానీ వీళ్ళు అమ్మేస్తారు. ఇప్పుడు అక్కడ అడవిలాగా 10 అడుగులు 15 అడుగులు చెట్లు వచ్చేస్తున్నాయి. ఎవరు ఎక్కడ వస్తారు మనకు తెలియదు. అయితే ఆస్తులన్నీ బోర్డు పర్యవేక్షణలో ఉన్నా అక్కడక్కడ కమిటీలు, అక్కడక్కడ స్థానిక ముతవల్లీలు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క జామియా మసీద్ ముతవల్లిని అమ్మాడని. ఎంతగా అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్లో ఉన్నాయి. ఆ సేల్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది. కాబట్టి ఆ ముతువల్లిని సస్పెండ్ చేస్తూ మిగిలిండే ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు 10,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోద్ది. ఇది 10,000 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తయిపోదు. ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే ఒక 4 అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది. 4 అంతస్తుల బిల్డింగ్ లోపల వచ్చేసింది. ఏం చేయాలి ఇప్పుడు? పగలు కొట్టగలుగుతావా? మీరందరూ వచ్చి పగలు కొడతారా? ఇది కాపాడడం నా బాధ్యత, అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు కాదు. నేను చెప్పిన మాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు కాదు. ముందు సర్వే అవ్వనింది, తర్వాత దాని నిధులన్నీ చూసుకున్న తర్వాత ఏం చేయాలో దాన్ని చేస్తాం. కొంతమంది మసీద్ కావాలంటారు, మంచిది. కొంతమంది స్కూల్ కావాలి, మంచిది. కొంతమంది ఇంకోటి కావాలి, మంచిది. అన్నీ మంచి అడుగుతున్నారు. ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూడాల్సిన అవసరం. నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అక్కడ వచ్చి ఈయన ఒకటి అడిగితే ఓకే అని చెప్పి, పేపర్ ఒక ఆయన అడిగితే ఓకే చెప్పేసి రేపు చేయాలి కదా, నిధులు ఏర్పాటు చేసుకోవాలి కదా. సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ స్థలాన్ని ఇదే కాదు ఇప్పుడే నిన్న మొన్న నెల్లూరులో ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. పొట్టేపాళ్యంకి ఇరగాళ్ళమ్మ గుడికి మధ్యలో 4.5 ఎకరా నిన్న తీసాం. ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి 4.5 ఎకరా ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి. అక్కడ స్థానికులు కానీ నాన్ ముస్లిమ్స్ అక్కడ స్థానికులు దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకు వచ్చారు. ఇది నాన్ ముస్లిమ్స్
కాపాడడానికి ముందుకు వచ్చారు. ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే. ఈ రోజుకి ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ప్రభుత్వాన్ని. ఈరోజు ఇక్కడే కాదు, కర్నూల్లో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, కోర్టు కేసులు లేని స్థలాలు ఉన్నాయో, ఎందుకు దీనికి చేయడం జరిగింది? కోర్టు కేసులు లేవు, కోర్టు కేసులు లేవు, క్లీన్ గా ఉంది. ఇమ్మీడియట్ గా క్లీన్ గా అంటే నేను చెప్పేది దీంట్లో లేకుండా, ఇష్యూస్ లేకుండా, లిటిగేషన్స్ లేకుండా ఉంది. లిటిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి. ఇప్పుడు చాలా ఉన్నాయి స్థలాలు, మాగుంట లేఅవుట్ లో స్థలాలు ఉన్నాయి, కోర్టు లిటిగేషన్స్. జేకే రెడ్డి ఇల్లు కాడి నుంచి ఉండే స్థలం మొత్తం ఒక బోర్డుది, కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయి. అక్కడ పోయి నేను పంచి వేయలేదు. ఆ రోజు కానీ వస్తుంది, ఆ రోజు కానీ వస్తుంది. కోర్టులో పోరాడుతున్నాం. ఇది ఇప్పుడు కేసులు కాదండి, ఇప్పుడు కేసులు కాదు. 1983 కేసులు, 1983 కేసులు, 40 సంవత్సరాల ముందు కేసులు. ఈ రోజు కానీ పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. తమాషాలు అయిపోయింది మాట్లాడడం టీవీల ముందుకు వచ్చి. ఒక్కడున్నాడా కాపాడినాడు? దేవుడు పేరు చెప్పడం, సమాజం పేరు చెప్పడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఒక నాటకాలు అయిపోయింది. నిన్న చూసారా, ఎవరైతే అక్కడ వచ్చి మా భూమి మా భూమి అన్నారు, అందరూ భూమి కోసం కొట్టుకొని మర్డర్లు చేసుకొని తిండి, మీ టీవీ వీడియోలు తిండి. ఎవరైతే ఇది మా భూమి అన్నారో ఈరోజు జైల్లో ఉన్నారు, మర్డర్స్ చేసుకొని. మర్డర్స్ అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని జాగ్రత్తగా చేయండి. అలా చెప్తున్నా, ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు నా దగ్గర పనికిరావు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు. ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒకడు ఫోన్ చేస్తాడు, మా కార్యకర్త రక్తం ఇచ్చాడు. రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా? ఇవన్నీ కుదరదు. అలా చెప్పేస్తున్నా. నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అజీజ్ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా, అనేక ఒత్తిళ్ళు వస్తాయి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు. అలా చెప్తున్నా. నేను దేవుడు చెప్పిన ఆస్తులు ఎవరికి నేను దేవుడు ఆస్తే దేవుడు ఫలాని నాయకుడికి ఇమ్మన్నా, ఫలాని మీడియా ఆయనకి ఇమ్మన్నా నేను ఈను. దేవుడు చెప్పిన అది నా టర్మ్ అయిపోయిన తర్వాతే ఈ వక్ఫ్ బోర్డు బ్లాక్ మెయిలర్స్, ఈ వక్ఫ్ బోర్డు రియల్ ఎస్టేటర్ వాళ్ళు, ఈ వక్ఫ్ బోర్డులో ఉండే దొంగలు, నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ. ఇప్పుడు మీకు పండగ ఉండదు. ఐఎమ్ టెల్లింగ్ యూ. థ్యాంక్ యూ సార్.